మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? కాశ్మీర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మామూలుగా లేదు పరిస్థితి రైడ్ అనేది. ఎందుకంటే ఎలా చూసినా మనం కొండలే ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి చూపిస్తాను మీకే. చూడండి ఎలా చూసినా కొండలే చుట్టూరు. సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జి పైకి అయితే వెళ్ళాలా. సైకిల్ అయితే మ్యాక్సిమం తోసుకుని వెళ్ళాలా, తొక్కడానికి అసలు వీల్లేదు. నువ్వు ఏం మాత్రం సైడ్లలో వెళ్ళావంటే ఇలాంటివి లోయలు అయితే ఉంటాయి. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉన్నాయో, మొత్తం కొండలు లోయలే ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కాశ్మీర్లో రైడర్స్కి ఎలాంటి సపోర్ట్ అయితే లేదండి. ఇక్కడైతే నాకు తెలిసి నాకైతే ఇంతవరకు ఏ సపోర్ట్ లేదు ఇక్కడ కాశ్మీర్లో అయితే, మామూలుగా లేదు. నా యొక్క డబ్బులతోనే నా దాంతో నేనైతే రైడ్ చేస్తూ ఉన్నాను అనమాట, నా మనీతోనే. సో మన సౌత్లో అయితే నాకు చాలామంది హెల్ప్ చేశారండి, మనీ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, వాటర్ కానీ, ఏదో చిన్న కూడా హెల్ప్ చేశారు. ఈ నార్త్లోకి వచ్చినాక ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందంటే రాజస్థాన్ నుంచి అయితే మనకి ఎలాంటి హెల్ప్ లేదండి. మొత్తం నా డబ్బులతోనే నేను రైడ్ చేస్తున్నాను. మామూలుగా లేదు పరిస్థితి అయితే. ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువ ఇక్కడ ఈ సైడ్ అయితే. అదేవిధంగా కొండలు ఈ కాశ్మీర్లో మామూలుగా లేదు పరిస్థితి అయితే. సైకిల్ మొత్తం తోసుకునే వెళ్తా ఉన్నా, తొక్కడానికి వీలు లేదు. ఇలా ఉందండి పరిస్థితి ఇక్కడైతే సిచ్యువేషను. అదేవిధంగా ఇక్కడ సిమ్ కార్డులు అయితే పని చేయట్లేదు. మన సిమ్లు అయితే కొత్త సిమ్లు తీసుకోవాలా, అలా ఉంటుంది. సో మన రైడర్స్, మామూలు ట్రావెలర్స్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఓకే మరి, బాయ్.